Hi everyone, I am from Shetipalli Kalam. This is English TLM. It is used for English sentence making. The main aim ఏంటంటే it's not a sunflower, it is a sentence making flower. ఇది FLN బేస్డ్ మీద ఆధారపడి ఇది ఈ వీల్ని మేకింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ TLM అనేది అట్రాక్టివ్ ఉండాలి. అట్రాక్టివ్ ఉంటేనే పిల్లవాడు నేర్చుకుంటాడు. ఆ బేసిస్ మీద దీన్ని రెడీ చేయడం జరిగింది. మనకు FLN ప్రకారము వర్క్షీట్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ 1 to 5th వరకు మనకి సెంటెన్స్ మేకింగ్ అనేది ఉంది ఇంగ్లీష్లో. అది ఈజీ చేయడానికి పిల్లవాడు దీని ద్వారా ఈజీగా నేర్చుకుంటాడు. ఇక్కడ కొన్ని నౌన్స్ ప్రొనౌన్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ యాక్షన్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ మూడింటిని యాడ్ చేసుకుంటూ సెంటెన్స్ మేకింగ్ అనేది చేస్తాడు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఐ వచ్చినప్పుడు ఎలాంటి ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేయాలనేది వాళ్ళు కలర్ తోటి ఇండికేట్ చేయడం జరిగింది. ఇది ఐ గ్రీన్ కలర్ ఉంటే యామ్ గ్రీన్ కలర్, యూ వి దేకి ఆర్ బ్లూ కలర్ తోటి రాయడం జరిగింది. హీ షీ ఇట్ రాము వచ్చినప్పుడు, రాము మీన్స్ నేమ్స్, డిఫరెంట్ నేమ్స్ వచ్చినప్పుడు ఈజ్ అనేది యాడ్ చేసుకుంటాడు. అట్లా ఐ యామ్ ప్లేయింగ్, నెక్స్ట్ ఐ యామ్ ఈటింగ్, ఐ యామ్ డాన్సింగ్, ఐ యామ్ రైటింగ్. ఇట్లా డిఫరెంట్ సెంటెన్సెస్ అనేది మేకింగ్ చేస్తారు. నెక్స్ట్ యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించింది. దీంట్లో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి కూడా నేర్చుకోవచ్చు. ఐ, ఈ, షీ, ఇటు, రాము అనేవి సింగులర్ ఫామ్స్ కాబట్టి సింగులర్ ఫామ్స్ వచ్చినప్పుడు వాజ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. యూ, వి, దే వచ్చినప్పుడు ప్లూరల్ కాబట్టి ఇవి వర్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు రాము వాజ్ ఈటింగ్, రాము వాజ్ డాన్సింగ్. ఇట్లా నెక్స్ట్ యూ వర్ రీడింగ్, యూ వర్ డాన్సింగ్. ఇట్లా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో కూడా చెప్పొచ్చు. విల్ బి అనేది ఇది పింక్ కలర్లో ఎందుకు రాసినామంటే ప్రతి దానికి ఐకి కానీ, ఈకి కానీ, షీకి కానీ, యూకి కానీ విల్ బి అనేది యూజ్ చేస్తాం. ఒకటే ఆక్సిలరీ వర్బ్ అనేది వస్తుంది. ఇప్పుడు వి విల్ బి రైటింగ్, వి విల్ బి డాన్సింగ్. ఇట్లా దీన్ని యూజ్ చేసుకుంటూ యాక్చువల్గా మనకు 1st నుంచి 5th వరకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉంటాయి ఎక్కువ సెంటెన్సెస్. ఇంకా దాన్ని మనం ఇంకా డీప్గా నేర్చుకోవాలంటే, ఇంకా ఎక్కువ సెంటెన్స్ మేకింగ్ చేయాలంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. ఇట్లా అరౌండ్గా ఒక 20-22 యాక్షన్ వర్డ్స్ అనేవి ఉన్నవి ఇందులో. చూడండి, ఈటింగ్, డాన్సింగ్, రైటింగ్, రీడింగ్, డ్రాయింగ్, సిట్టింగ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే యాక్షన్ వర్డ్సే. వీటితోటి 100, 200, 300 ఎన్ని నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని మేకింగ్ చేయొచ్చు ఈజీగా. పిల్లవాడు ఆడుకుంటూ ప్లేయింగ్ చేసుకుంటూ నేర్చుకుంటాడు, అట్రాక్టివ్ అవుతాడు, ఈజీగా నేర్చుకుంటాడు. ఇది FLNకి చాలా యూజ్ అవుతుంది సెంటెన్స్ మేకింగ్ అనేది. ఇంగ్లీష్ అనేది తొందరగా నేర్చుకుంటాడు, రీడింగ్ చేస్తాడు సెంటెన్సెస్ని, అండ్ రైటింగ్ కూడా చేయగలుగుతాడు చూసుకుంటూ. మనం హోంవర్క్ కూడా ఇవ్వచ్చు దీన్ని. థ్యాంక్ యూ ఆల్.